ఏపీలో త్వరలో రానున్న స్థానిక ఎన్నికలు, ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గేరప్ అవుతున్నారు. ఆయన గేరు మార్చాల్సిందే అని చెప్పి పార్టీ క్యాడర్కి ఇచ్చిన పిలుపు ఇవాళ మీటింగ్లో కొంత మరి అది కలవరపాట లేక ముందు జాగ్రత్త లేక క్యాడర్ని తన సహజమైన శైలిలో క్యాడర్ని రెచ్చగొడుతున్నారా ఏంటో తెలియకుండా కొన్ని కామెంట్స్ అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇది డెమోక్రసీలో ఉన్న పార్టీయా లేక ఇంకేమన్నా అనుకుంటున్నారా తెలియని విధంగా ఆయన చేసిన కామెంట్స్. పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు, నాయకులు, కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం అది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక రాజకీయ పార్టీ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా, ఇలాంటి ఆలోచనలు చేయొచ్చా అనేది కూడా మనం ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ గేర్ మార్చాలి, టాప్ గేర్లో వెళ్ళిపోవాలి అని చెప్పి తన క్యాడర్కి, లీడర్స్కి ఇచ్చిన పిలుపు మీద మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు భీ శెట్టి బాబ్జీ గారు ఉన్నారు. అలాగే ప్రముఖ సెఫాలజిస్ట్ రవికుమార్ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వరప్రసాద్ గారు నమస్కారం. బాబ్జీ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. రైట్. వరప్రసాద్ గారు, గేరు మార్చాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు వారి క్యాడర్కి, లీడర్స్కి పిలుపునిచ్చారు. ముందుగా ఈ గేరు మార్చడం అనే దాని మీద మీ రియాక్షన్. ఇప్పుడు ఏ గేర్లో ఉంది, ఏ గేర్లో వెళ్తారు? అందరికి నమస్కారం. పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళకు నమస్కారం అండి. ఈరోజు జగన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుల సమావేశంలో చాలా అంటే వాళ్ళని నమ్మించడానికి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి, వాళ్ళని రేపు ఎలక్షన్ వదిలేస్తారేమో, లోకల్ బాడీస్ ఎలక్షన్ వదిలేస్తారేమో అనే భయం చొప్పున వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. ఎంత దూరం వెళ్ళాడంటే, మీరు ఎవరన్నా యునానిమస్గా మీరు ఎన్నికల్లో సహకరిస్తే మీకు రేపు టికెట్లు కూడా ఉండవని చెప్పి ఒక హుకుం జారీ చేశాడు. అది ఎంత అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఆ మాట ఎంత దుర్మార్గమైన విషయం అంటే, స్థానిక సమస్యలు అన్డెమోక్రటిక్, స్థానిక సమస్యలు ఎన్నికలు ఏ స్పిరిట్తో జరుగుతాయో కూడా జగన్ రెడ్డి గారికి తెలియదు. స్థానిక పరిస్థితులు, స్థానిక ఆలోచనలు, స్థానిక అభివృద్ధి కార్యక్రమంగా కేంద్రంగా జరుగుతాయి. దానికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. ఒకవేళ 2 ఫ్రాక్షన్ విలేజ్లు ఉన్న టైం ఉండదు కాబట్టి చెప్తా ఉన్నాను. 2 ఫ్రాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు రాజీపడి వాళ్ళ గ్రామాన్ని బాగు చేసుకుందామంటే జగన్ రెడ్డి గారు ఒప్పుకోడు కదా, ఫ్రాక్షన్ పెంచుతాడు కదా. అది ఆ మనస్తత్వం, ఈరోజు ఆయన మనస్తత్వం బయటపడింది. ఎక్కడో లోకల్ బాడీస్ వస్తాయి, ఒక గ్రామ పంచాయతీలు 2 ముఠాలు ఉంటాయి, వాళ్ళ పార్టీలు ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీల మధ్య రెండు ముఠాలు ఉంటాయి. ఏదో పెద్దలు కొంతమంది కూర్చొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, రేపు జనరల్ ఎలక్షన్ ఎవరో ఓట్లు అట్లా వేసుకుందాం, మన గ్రామం వరకు రాజీ పడదామంటే జగన్ రెడ్డి రాజీ పడినవాడు. అది ఇట్ ఈస్ అగెనిస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అందువల్ల ఆ భయం అతనికి. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం లోకల్ బాడీస్లో జనరల్గా జరుగుతూ ఉంటాయి, దాన్ని అతను ఆ స్పిరిట్ వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతూ రేపు ఎమ్మెల్యే టికెట్లు లింక్ చేశాడు. ఎమ్మెల్యే టికెట్లు రాజకీయ పార్టీల రాజకీయ ఆలోచనలు, ఆ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు వాటి మీద జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ లోకల్ గవర్నెన్స్, లోకల్ సిస్టము, ఆ గ్రామాభివృద్ధి, పంచాయతీలు, దీనికి ఉండే స్పిరిచువల్, దీనికి ఉండే ఆలోచనలు వేరు. దిస్ ఇస్ ఆల్సో కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్, బట్ దీనికి ఉండే స్పిరిట్ వేరు. ఆ డిస్టింక్షన్ తెలియక అతను అతను ఎంత దుర్మార్గంగా మాట్లాడంటే, అన్డెమోక్రటిక్గా మాట్లాడంటే, ఒకసారి ఆయన రివ్యూ చేసుకోమని. ఏమి ఎవరెక్కిస్తే ఎవరు బ్రీఫ్ చేస్తే అట్లా మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. అది చాలా అన్వైజ్, అన్వాంటెడ్. జగన్ రెడ్డి గారు దాన్ని సమీక్షించుకోవాలి. స్థానిక పరిస్థితుల్లో రాజీ పడతారు, లేకపోతే వాళ్ళ ఊరిని గ్రామం చేసుకుంటారు. 2 కులాల మధ్య ఫ్రాక్షన్, 2 గ్రామాల మధ్య క్రాప్షన్స్ ఉంటాయి, అవి రాజీ పడుతూ ఉంటారు. దానికే రాజకీయాలు చూడాల్సిన పని లేదు. రేపు ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు వాళ్ళు ఎవరి పార్టీకి వాళ్ళు వేసుకుంటారు. కనుక నేను అనేది ఏంటంటే, జగన్ రెడ్డి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు నిరుత్సాహపడతారేమో, ఎక్కడ ఎన్నికలు చేయరేమో అనే భయంతో వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. జగన్ రెడ్డి గారి మనస్తత్వం తెలియజేస్తా ఉంది ఇదని చెప్పి నేను తెలియజేస్తాను. బాబ్జీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాబోతున్న స్థానిక ఎన్నికలను చూసి ఏమైనా కలవరపడుతున్నట్టు అనిపిస్తుందా? ఆయన కామెంట్స్ చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? అలాగా
తప్పనిసరిగా వికే గారు ముందుగా మీకు పెద్దలు మాణిక్యవర ప్రసాద్ గారికి, రవి గారికి, ఏవిఎన్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు కలవరపాటుతోటే ప్రజాస్వామ్య వ్యవస్థని కంప్లీట్ గా ఇబ్బంది పెట్టాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయాలని ఆ ప్రకటనలు చేశారు. ఆయనకు వాస్తవం అర్థమైంది ఏంటంటే, గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరిని కూడా ఎక్కడ పోటీ చేయనివ్వకుండా బీఫాములు చింపేసి హడావిడి చేసిన సందర్భంలో ఈ రోజు ఒకవేళ ప్రజలంతా కలిపి వన్ సైడ్ గా కూటమి వైపు ఉన్నారేమో, లేకపోతే ఇటు ఎక్కడ కూడా నియోజకవర్గాల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉందేమో అనే ఉద్దేశంతో ఒకవైపు ఆయనకు భయం, రెండో వైపు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పారు, మనం చాలా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం, శాసనసభకి ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు వేసుకుందాం, గ్రామాల్లో కొద్దిగా ఈ కొట్లాట్లు లేకుండా, అరాచకం లేకుండా, ఇబ్బందులు లేకుండా అందరం కలిసిమెలిసి ఎన్నిక చేసుకుని ఆ గ్రామానికి వచ్చే ఫండ్ అంటే ఏకగ్రీవం అయితే గ్యారంటీగా ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి. ఆ ఏకగ్రీవం అవ్వడం వల్ల ఊర్లో ప్రశాంతత ఉంటుందని చాలా మంది పెద్దలు. ఈ రోజు వికే గారు మీకు ఒక విషయం గమనించండి, రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీలు రేపు పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నారు. దానిలో కొట్లాట్లు కానీ లేకపోతే కక్ష కార్పణ్యాలు రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే గ్రామాల్లో యువతంతా ప్రాంతాలు ఇతర చోట్ల ఉపాధి కోసం వెళ్ళిపోయింది, ఉన్నవాళ్ళంతా వృద్ధాప్యంలో ఉన్నాడు, గతం కన్నా ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం జీవించాలని కోరుకుంటున్నారు. దాన్ని దెబ్బతీయాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. గ్రామాల్లో ఒకసారి ఇప్పుడు గందరగోళం వల్ల ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితులు అసెంబ్లీ వరకు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడో వాడు రేపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఈ వర్గాల్లో పోషించాలి. ఈ గొడవలు జరిగిన తర్వాత సచ్చినట్టు ఆ ఊర్లో ఎప్పుడు ఒకరికొకరు ఎదురుపడిన కలవరు, కష్టసుఖాలకి కలవరు, శుభకార్యాలకి అశుభకార్యాలు. ఆ ఫ్యాక్షన్ మెంటాలిటీని స్పష్టంగా ఈ రోజు వార్నింగ్ ద్వారా బయటపెట్టి చెప్పడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బతీయడం తప్ప ఇంకోటి కాదు. నిజంగా డెమోక్రటిక్ వాల్యూస్ కోసం మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు. ఆయన ఏం చెప్పాలి, శాసనసభ ఎన్నికలకి మీరు రేపు పోటీ చేసినప్పుడు మీకు బలగం జారిపోకుండా, మీ బలం జారిపోకుండా ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాల అభివృద్ధితో పాటుగా రేపు మన అజెండా మనం చెప్పేదానికి సిద్ధంగా కార్యకర్తలు ఉంచండి అని అంటారు. కానీ మీరు కొట్లాడండి, మీరు పోట్లాడండి, ఎవరైనా రాజీ పడితే నేను ఒప్పుకోను, ఎవరైనా ఎనానమస్ అంటే నేను ఒప్పుకోను అంటే ఇదే వరకోవాలండి. ఇది ఎక్కడ చెప్పారండి? ప్రజలు ఒకవేళ రాజీ పడదాం, ప్రజలు ఒకవేళ ఏకగ్రీవం చేసుకుందామని ప్రజలు అనుకున్న ఆ గ్రామంలోనో ఆ వార్డులోనో ఎక్కడైనా కానీ స్థానిక సంస్థల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి మనకి ఎలక్షన్ అవసరం లేదు, ఏకగ్రీవం చేసుకుందాం, ఎంతో కొంత ఫండ్ వస్తే వార్డు అభివృద్ధికో గ్రామ అభివృద్ధికో పెట్టుకోవడం, ఇదంతా చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. అలాంటిది జరగడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదనేది మాటల్లో బట్టి క్లియర్ గా అర్థమైంది. వాడు అయితే రవికుమార్ గారు ఇక్కడ ఆయన ఒక రకంగా థ్రెటన్ చేస్తున్నాడు. ఎవరిని థ్రెటన్ చేస్తున్నాడు అని అంటే, ఏకగ్రీవాలు జరిగితే ఊరుకునేది లేదంటూ ప్రజల్ని థ్రెటన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ మాటలు చూస్తే. రెండవది, ఎక్కడన్నా ఏకగ్రీవం జరిగితే ఆ ఇన్ఛార్జికి ఆ కోఆర్డినేటర్కి టికెట్ లేదంటే ఆశ వదులుకోవాల్సిందే అని వాళ్ళని థ్రెటన్ చేస్తున్నాడు. అంటే చచ్చినట్టు వాళ్ళు ఇక గొడవలకి దిగుతారు ఎక్కడైనా ఏకగ్రీవం జరిగే పరిస్థితి ఉంటే. సో ఇలాంటి సిచ్యువేషన్ ని, ఆ కామెంట్స్ ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు చేయమంటే? గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. యాజ్ ఏ పార్టీ అధ్యక్షుడిగా ఆయన అధికారంలో 5 ఏళ్ళు ఉన్న తర్వాత ప్రతిపక్షంలో, అంటే జనరల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేసేటప్పుడు వేరు, కానీ అధికారంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉండడానికి కొంత ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. మనం గత 2.5 ఏళ్ల నుండి చూస్తూ ఉన్నాం ఆయన తాలూకా వ్యవహార శైలి కానీ, ఆయన తీసుకుంటున్న విధానాలు కానీ, ఇవన్నీ కూడా. సో ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ ఇన్ఛార్జీలతో ఈ రోజు జరిగిన మీటింగ్ లో, మీరు క్యాండిడేట్స్ ని పెట్టండి, మీరు ఎక్కడో కూడా యునానిమస్ అనే ఆప్షన్స్ ఇవ్వకన్నా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ పోలీసులని బలగాలని కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. అయితే ఈ మాట మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పక్కన ఉండేవారు కానీ ఎవరైనా కానీ ఆయనకు డేటా ఇవ్వాల్సింది. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో ఎన్ని నామినేషన్లు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేయగలిగారు,
ఎన్ని నామినేషన్ని వాళ్ళ పోలింగ్ ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయగలిగారు, ఎన్ని యునానిమస్ చేయగలిగారు అనేది అప్పుడున్న పరిస్థితుల్లో పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని కూడా ఒకసారి ఏమైనా మీరు ప్రజెంట్ చేసుంటే బాగుండేది. ఎందుకంటే పోలీసుల్ని ప్రయోగిస్తారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా లోకల్ బాడీస్ వ్యవహారంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా అధికార పార్టీకి ఆ ఎడ్జ్ అనేది ఉంటది. దాన్ని ఎవరూ కాదనలేం. ఎందుకంటే ఇంకా 2.5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటది, వాళ్ళకి రావాల్సిన స్థానిక అవసరాలు లేకపోతే అలాగే ఉంటాయి, ఉప ఎన్నికలు వచ్చిన అలాగే ఉంటాయి, అలానే ఉంటాయి, మీకు తెలియదు కాదు. సో అయితే ఏంటంటే వాళ్ళ శ్రేణుల్ని కాస్త కోస్త సమాయత్తం చేసి ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ నిలబడతారో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మీకు క్యాండిడేట్స్ గా ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళని మార్చడం జరుగుద్ది, ఏమైనా యునానిమస్ అనే ఆప్షన్స్ మీరు లోకల్ గా స్థానికంగా కాంప్రమైజ్ అయితే అనే ఒక గట్టి సందేశం ఇవ్వడం ఏంటంటే ఆయన పార్టీ వరకు ఆయన తాలూకా ఆలోచన విధానం అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఏంటంటే మీరు క్యాండిడేట్లను పెట్టొద్దు అని అందు. అయితే ఇందాక మీరు కానీ లేకపోతే మాణిక్యవర్ ప్రసాద్ గారు కానీ బాబ్జీ గారు చెప్పిన దాని ప్రకారం ఒక గ్రామంలో కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు ఇంకెక్కడైనా కావచ్చు, అక్కడ స్థానిక అవసరాల రీత్యా ఏంటంటే మనం పోటీ వద్దు, మనం ఎందుకు పెట్టాలి, మనకు ఫలానా ఫండ్స్ వస్తాయి కదా, మనం డెవలప్ చేసుకుందాం అనే ఆలోచన ఉండేటప్పుడు రేపు ఈ ఇన్ఛార్జ్ అనేవాడు లేదు మా అధినాయకుడు పెట్టమన్నాడు కాబట్టి మేము పెడతామనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది అనుకోండి. ఎందుకంటే స్థానిక సంస్థలు అనేవి కొంచెం మా ఉత్తరాంధ్ర వరకు పర్వాలేదేమో కానీ రాయలసీమ ఈ పర్టికులర్ జిల్లాల్లో ఏంటంటే మరీ వ్యక్తిగతమైన వైరాలతో కూడుకున్న వైరుధ్యమైన ఎలక్షన్స్ జరుగుతాయి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ కి విభిన్నంగా ఉంటాయి కాబట్టి శాంతి భద్రతల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ ఏంటంటే ఈ ప్రేరేపణలు అనేవి ఏంటంటే ఇంకో దారికి తీసుకెళ్తే అల్టిమేట్ గా నష్టపోయేది జనం కూడా. ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం ఆలోచించాలి. బట్ పార్టీ పరంగా ఆయన ఏదైతే సందేశాన్ని శ్రేణులకు ఇవ్వడం జరిగిందో దాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా నువ్వు క్యాండిడేట్ ని పెట్టకపోయినా పర్వాలేదనే మాత్రం అయితే అనరు. బట్ అంతవరకు ఓకే. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేయాలి. అది ఏ ఎలక్షన్ అయినా, లోకల్ బాడీ అయినా లేకపోతే ఇంకోటైనా జనరల్ ఎలక్షన్స్ అయినా పోటీ చేస్తారు. ప్రతి ఎలక్షన్ లోనూ గెలవాలనే పోటీ చేస్తారు, క్యాడర్ కూడా అదే పిలుపునిస్తారు. కానీ లోకల్ బాడీస్ లో ఎక్కడైనా చిన్న గ్రామమో చిన్న వార్డో ఎక్కడైనా ప్రజలు కాంప్రమైజ్ అయిపోయి యునానిమస్ చేసుకోవడం అనేది చాలా చూసాం మనం. దాదాపు గ్రామ పంచాయతీలు అయితే 25% వరకు యునానిమస్ అయిన సందర్భాలు కూడా చాలా ఎలక్షన్స్ లో చూసాం. అసలు అలాంటిది యునానిమస్ చేస్తే ఊరుకోను నేను. వెంకటకృష్ణ గారు ఒక మాట, ఒక్క సబ్మిషన్ బిట్వీన్ దీస్ లైన్స్ లో ఏంటంటే ప్రభుత్వాలే నోటిఫికేషన్ లో చెప్తారండి యునానిమస్ గా ఎలక్ట్ చేసుకుంటే మీకు 10 లక్షలు, మీ గ్రామానికి 10 లక్షలు, మీ వార్డుకి ఇంత, మీ దానికి ఇంత అని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఎంకరేజ్ గ్రామాల మధ్య యూనిటీ కోసం. అంటే ప్రభుత్వ చర్యని అతను వ్యతిరేకిస్తున్నాడు. అదే ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఒక ఎంకరేజ్మెంట్ ని, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని డినై చేస్తున్నాడు అతను. కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ని డినై చేస్తున్నాడు. పంచాయతీరాజ్ అండ్ లోకల్ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి, అవి రాజ్యాంగంలో ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ కి వ్యతిరేకంగా లోకల్ గవర్నమెంట్ అనేది డిఫరెంట్, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా బాబ్జీ గారు లాంటి వాళ్ళు లేకపోతే రవి గారు లాంటి న్యూట్రల్స్ టీడీపీ వాళ్ళు పెడితే అసలు కేసు ఫైల్ చేయాలండి. ఈరోజు అతను స్పీచ్ డైరెక్ట్ చెప్పాడు. అతను ఏమని చెప్పాడు, మీరు ఎవరన్నా రాజీ పడితే మీకు టికెట్లు ఉండవు, మీ సంగతి తెలుస్తాం, మీకు కావాల్సిన సపోర్ట్ చేయండి, వాళ్ళకంటే డబ్బులు పెట్టుకొని కొట్లాడు పెట్టుకుని ఏదైనా చేయండి, ప్రతి ఊళ్ళో మన క్యాండిడేట్ ఉండాలి, ప్రతి వార్డులో క్యాండిడేట్ ఉండాలని ఒక నెగటివ్ సందేశం, డెమోక్రసీకి నెగటివ్ సందేశం ఇస్తున్నాడు. ఎవరన్నా రిటర్న్ అయ్యాలి నా దృష్టిలో. అయితే వరప్రసాద్ గారు అన్నట్టు, రవి గారు వరప్రసాద్ గారు అన్నట్టు ఇప్పుడు ఆయన మాటల్ని ఆయనే కాంట్రడిక్టరీ చేసుకున్నాడు కదా. ఒకటేమో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లను స్వేచ్ఛాయుతంగా నిర్వహిస్తాడు, పారదర్శకంగానో లేకపోతే పక్షపాతాలు లేకుండా నిర్వహిస్తాడనే నమ్మకం లేదు కాబట్టి మీరు పోరాడాల్సిందే, మీరు గేరు మార్చాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. మొన్న మాట్లాడినప్పుడు యుద్ధం అనే పదం కూడా వాడారు ఆయన. యుద్ధం చేయాల్సిందే అని అంటారు ఒక పక్క. ఒక పక్క అంటే స్వేచ్ఛ ఉంటే బాగుంటుందనే ఒక ఆకాంక్షను వెలిబుచ్చుతాడు ఒక పక్కన. ఇంకో పక్క ఏమో ఏకగ్రీవాలు జరగొద్దు అంటే ఏంటి, కొట్టుకు చావమనే కదా. ఏకగ్రీవం అంటే స్వేచ్ఛాయుతంగా జరగడం. సో రవి గారు ఈ రకమైన యాటిట్యూడ్ ని ఆయన ప్రజల మధ్య మళ్ళీ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్టుగా అర్థం కావట్లేదు. ఆయన అన్న మాట యుద్ధం అనే పదాన్ని రిపీట్ చేస్తున్నాను.
యుద్ధం అంటే ఎన్నికలప్పుడు జరిగే రాజకీయ పార్టీల మధ్య జరిగే యుద్ధంగా అయితే పర్వాలేదేమో కానీ ఇంకేదైనా యుద్ధానికి దారితీస్తే మాత్రం అందరూ ప్రజలు నష్టపోతారు. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఖండించాల్సిందే. అందుకే నేను చెప్పా, ఇంకా కాస్త కూస్తో ఈ ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర జిల్లాల వరకు పర్వాలేదేమో కానీ గోదావరి, రాయలసీమ ఈ జిల్లాలో ఏంటంటే కొంచెం ఫ్యాక్షన్ వాతావరణం, వ్యక్తిగత కుటుంబ ప్రతిష్టలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే స్థానిక సంస్థల్లో జరిగేవి రెండు కుటుంబాల మధ్య పోరాటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ ప్రయత్నంలో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం అల్టిమేట్ గా నష్టపోయేది ఆ గ్రామం గానీ లేకపోతే ఆ పర్టికులర్ కుటుంబం గానీ నష్టపోయేదే ఉంటది. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. ఓకే, రాజకీయ పార్టీగా తన ఇన్ఛార్జ్ అభ్యర్థుల్ని ఎవరినైతే ఈ రోజు సమావేశపరిచి మీరు పోటీ పెట్టండి, హుందాగా మనం ఎదుర్కొందాం, రాజకీయంగా మనం చేసిన మంచి చెప్దాం, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న మంచి చెప్దాం, మనం ఒక మంచి వాతావరణంలో పోటీ చేద్దాం అని చెప్పడం అనేది వేరు. కానీ పర్టికులర్ గా ఏంటంటే ఈ పర్టికులర్ అంశాన్ని మీరు పెట్టకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అని అంటే చాలా మంది వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడున్న భయం ఏంటి అని అంటే 2.5 ఏళ్ళు ఇంకా పార్టీని నడపాలి, ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు నడపాలి, ఇప్పుడు ఈ ఎలక్షన్ లో జరిగే ఖర్చు నా మీద తడుపు మోపుడు అవుతుందనే ఒక భయం కూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో చాలా మంది అభ్యర్థులు రేపు ఈ పర్టికులర్ అంశంలో ఏమైనా వెనకడుగేసి అభ్యర్థులు ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో అనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. అందుకే ఈ రోజు సమావేశంలో చాలా పర్టికులర్ గా చాలా క్లియర్ గా ఆయన చెప్పాల్సి ఉంటుంది, చెప్పేశారు. ఏంటి, మీరు ఎవరినైనా కూడా అభ్యర్థులను పెట్టకపోతే మాత్రం మీకు టిక్కెట్లు ఏమో అనుకునేటప్పుడు ఈ 2.5 ఏళ్ళు పార్టీ ఖర్చును భరించి నియోజకవర్గంలో కష్టపడినోడు రేపు పోటీ పెట్టకుండా ఉంటానని అంటే ఆ టికెట్ పోతుందంటే వాడికి నష్టమే కదా, ఆర్థికంగా కూడా నష్టమే కదా. సో ఈ అంశాలు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. రైట్. అయితే ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఇవాళ ఈ కూటమి మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు గనక మనం సరిగ్గా నిర్వహించగలిగి మ్యాక్సిమం స్థానిక సంస్థను చేజిక్కించుకోగలిగితే కూటమి మీద ఉన్న వ్యతిరేకతని ఎస్టాబ్లిష్ చేస్తే అవి ఆ తర్వాత రాబోయే జనరల్ ఎలక్షన్స్కి మనకి ఉపయోగపడతాయి అనే ఒక మరి దాన్ని ఏమనాలి, అది ఒక కళ అనాలా, ఒక ఆశ అనాలా, లేక ఆయన నమ్మకం అనాలా, వాట్ ఎవర్, మనం ఏం ఇది చేయాల్సిన పనుల. సో దాన్ని కూడా ఇది చేశారు. దానికి ఏంటి, ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వదిలారు బయటికి, వాళ్ళ మీడియాలో కానీ లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ లేదా కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే వాళ్ళు కాస్త అనుకూలంగా ఉండే వాళ్ళు విశ్లేషించినట్టు కానీ ఫిగర్స్తో సహా, మరి అది ఏ కిచెన్లో వేసిన నంబర్లు, ఏ బెడ్రూమ్లో వేసిన నంబర్లో నాకు తెలియదు కానీ నంబర్లు కూడా అన్ని వస్తాయి, ఇన్ని వస్తాయి, ఇట్లాంటి ఒక సర్వేలు వదిలారు. అంటే వాళ్ళు చేస్తున్న సర్వేలను వాళ్లే చూసుకుని వాళ్లే అవి ఆధిక్యతలుగా నమ్మి వాళ్లే అది కూటమికి వ్యతిరేకతని వాళ్ళే అనుకొని మరి దాన్ని జనం మీదకు వదలాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు సృష్టించుకున్న భ్రమలో వాళ్లే మునిగి తేలుతున్నారా? బాబ్జీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఏంటంటే కూటమి పైన వ్యతిరేకత ఉంది, ఈ టైంలో కనుక ఏకగ్రీవాలు జరగకుండా ఎలక్షన్లు కనుక నిర్వహించుకోగలిగితే మ్యాక్సిమం స్థానిక సంస్థలను చేజిక్కించుకోవచ్చు మనం, మీరు అందుకనే సీరియస్గా పోరాడండి అనేది ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు నాకు అర్థం కాదు. ఏంటంటే కూటమి మీద వ్యతిరేకత ఉంటే వైసీపీ అభ్యర్థులే ఏకగ్రీవం అవుతారు కదా, ప్రజలు కూటమి మీద వ్యతిరేకతతో ఉంటే ఆ విషయాన్ని, ఆ చిన్న లాజిక్ని ఆయన ఎలా మిస్ అయ్యాడు అనేది ఒకటి నాకు అర్థం కాలేదు. రెండోది, కూటమి మీద వ్యతిరేకత ఉంది అనే మాట నిజమేనా? లోక్సత్తా అధ్యక్షుడిగా మీరేం చెప్తారు? వికే గారు మీరు చెప్పిన దాంట్లో చాలా మంచి పాయింట్, లాజిక్ కూడా ఉంది. నిజంగా ప్రభుత్వం మీదే కానీ వ్యతిరేకత ఉంటే గ్యారంటీగా ఆ మనుషులకు భరోసా ఇవ్వాలి, మీరు స్పష్టంగా బ్రహ్మాండంగా గెలుస్తారు, కూటమి మీద వ్యతిరేకత ఉంది, మీకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, గవర్నమెంట్ చేసిన లోపాలన్నీ స్పష్టంగా చెప్పండి, మీరే గెలుస్తారు, మీరే అధైర్యపడకండి, కానీ మీరు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి, ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగితే మనం బాగుంటాం. జనరల్ గా మీరు ఒక గమనించండి వికే గారు, పెద్దలు మన మాణిక్య ప్రసాద్ గారికి తెలుసు, రవి గారికి కానీ మాకు కానీ తెలుసు, ఎక్కడైనా సరే గెలుస్తామని తెలిసినప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు స్థానిక ప్రభుత్వాల్లో, అలజడి కోరుకోరు, ఆ ఊర్లో గొడవలు జరగనివ్వరు. ఎందుకంటే గెలుస్తామని తెలిసిన తర్వాత, గెలవని తెలిసిన తర్వాతే అనవసరమైన గొడవలు తీసుకొస్తారు.
జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రెండో చాప్టర్ ఎంచుకున్నారు. ఆయనకు వాస్తవం తెలుసు. సరే, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి అనేక అవకాశాలు ఉంటాయి. ప్రజలు అధికార పార్టీని ఆప్ చేసుకుంటారు. జనరల్ గా అది ఆయన కూడా అనుభవం ఉంది కదా, ఆయన కొత్త ఏం కాదు కదా. ఆయన చెప్తున్నారు, ఆయన తాలూకా రిపోర్ట్లన్నీ ఆయన తీసుకోమండి. ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్థానిక సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఎన్ని కష్టాలు పడ్డారు, పోలీసులు ఏ రకమైన ఇబ్బంది పెట్టారు, మనం ఆ రోజు అన్ని చూసాం. అది దాని వెనక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా జగన్మోహన్ రెడ్డే కదా. ఇన్ని చేసిన మనిషి తిరిగి మన రివర్స్ గేర్ లో మాట్లాడి గేర్ మార్చండి అంటే ఏ గేర్ లో మారుస్తారు? గేర్ ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా? అసలు టాప్ గేర్ రివర్స్ గేర్ అన్నది ఆయనకి తెలిసి తప్పులు చెప్తున్నాడు ఆయన. అందుకనే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం స్థానిక సంస్థలు మనం ఏం కోరుకుంటున్నాం? స్థానిక సంస్థలు అభివృద్ధి చెందితే రాజకీయాల్లో 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా నిధులు, విధులు, అధికారాలు బదలాయింపు జరగాలి. పంచాయతీలు ఈ దేశానికి పట్టుకొమ్మలన్నాం. మా మహాత్మా గాంధీ కోరిన కలలన్నీ ఈ స్థానిక సంస్థల ద్వారా నెరవేర్చుకోవాలని చెప్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ప్రతిపక్షంలో ఎందుకు చెప్పరు? మరి ప్రతిపక్షంలో నువ్వు చెప్పకుండా మీరు ఎలాగైనా సరే మీరు యునానిమస్ అవడానికి వీల్లేదన్నా ఆ మాట చెప్పడం ఎంత తప్పండి. అంటే మీరు అపహాస్యం పాలు చేయడమే కదా డెమోక్రసీ సిస్టమ్ ని. ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకమైనటువంటి ప్రయాణం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నష్టం. గ్రామాల్లో ఇది ఒప్పుకోరు. బలం ఉన్న చోట బలం ఉంటది, బలం లేకపోతే అధికార పార్టీకి కూడా కొన్ని చోట్ల బలం ఉండదు. అలాగని అన్ని చోట్ల ఉంటాయని ఉండదు కదా. కానీ మెజారిటీ శాతం సీట్లలో అధికార పార్టీకి అండగా ప్రజలు నిలబడతారు. ఎందుకంటే అనేక రకాల రాయితీలు వస్తాయి. ప్రభుత్వాలు అధికారులు ఎవరుంటారో వాళ్ళ మనిషి గెలిస్తే ఆ ఊరు బాగుపడుతుంది, స్కూల్ బాగుపడుతుంది, మంచినీళ్ళు వస్తాయి, లేకపోతే విద్య, ఆరోగ్యం, ఉపాధి అన్ని అందుతాయని ప్రజలకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందుకనే స్థానిక సంస్థల్లో అందరూ ఉర్రుతులు ఊగుతారు పోటీ చేయడం కోసం అధికార పార్టీలో ఉండి. నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు నిలదీస్తూ మనం వెళ్ళి ఉందాగా మనం ఓటు అడగాలని అనడం మానేసి మీరు అక్కడేమో యుద్ధం చేయండి, ఇది మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా, లేకపోతే మీరు చేయకపోతే మీకు టికెట్లు ఇవ్వడం అని అంటే అనవసరంగా లేనిపోని గుదిబండను తగిలించుకోవడమే. రేపు వైఎస్ఆర్సీపీ నుంచి 29లో పోటీ చేద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నుంచి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. అట్లా తిప్పలేదు, చాలా కష్టం. గ్రామాల్లో అట్లా సాధ్యం కాదు. శాసనసభకు వచ్చేటప్పటికి ఎందుకు వికే గారు పంచాయతీ ఎన్నికలు ఒకలా జరుగుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఒకలా జరుగుతాయి, జిల్లా పరిషత్కు ఒకలా జరుగుతాయి, మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి ట్రెండ్ వేరేలా ఉంటుంది, కార్పొరేషన్కి వేరేలా ఉంటుంది. వెంటనే సర్పంచ్కి ఎంపీటీసీకి మధ్య తేడాలు వస్తాయి. సర్పంచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు ఎంపీటీసీ నిలబడితే వాళ్ళు గెలిపిస్తారు. అలాగే సర్పంచ్ ఓడిపోయిన వాళ్ళు ఎంపీటీసీగా గెలుస్తారు. ఇదంతా ప్రజలు చాలా విద్యుత్తో ఆలోచించి చాలా ఐకమత్యంగా, ఎక్కడో అడపదడప గొడవలు జరుగుతాయి కానీ స్థానిక ఎన్నికల్లో అందరూ హుందాగా పోటీ చేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా తన విధానాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షంలో జరుగుతున్న లోపాలను ఎండగట్టి ఓటు అడగాల. మేము ఉన్నప్పుడు ఇది చేసాం, ఇగో వీళ్ళు చేయలేకపోయారు, ఈ మాట ఇచ్చారు, ఇగో మాట తప్పారని చెప్పాలి తప్ప నువ్వు తలపడు, యుద్ధం చెయ్యి, యునానిమస్ అయితే ఒప్పుకోనంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించరు. ఈ రకమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండాల్సిందే. ఆయన చాలా బ్రహ్మాండంగా ఉందాసనంగా కార్యకర్తలకి నాయకులకి చెప్పాల్సిందే. చెప్పకపోతే ఇంకా మూల్యం చెల్లించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పరిస్థితి నుంచి బయటపడి వచ్చారు కాబట్టి ఆ రోజు ఉందాగా స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టినా కార్యకర్తలు కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది మీకు కనిపిస్తుందా? లోక్సత్తా పార్టీగా మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ప్రజల్లో వ్యతిరేకత అట్లాంటిది ఏమైనా ఉందా? ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్నటువంటి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అంటూ ఏమీ లేదండి. అడపాదడప కొన్ని అంశాల పట్ల ఉంటాయి. అవి నాయకులు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో కొన్ని విషయాల్లో ఉంటుంది, సహజం కదండి. ఆటోమేటిక్ గా గ్రామాల్లోని చాలా ఇప్పుడు కొత్త పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్తుంది ఇదిగో ఇస్తామని. ఆ పెన్షన్ల కోసం తిరుగుతున్నారు, ఇవ్వట్లేదు. మరి అదొకటి. 2 కోటా కార్డులు అంటే మన పెన్షన్ కార్డులు బైఫ్రికేషన్ కావాలి, ఆ బైఫ్రికేషన్ కాలేదు, అందుకని కొత్త కార్డులు ఇవ్వలేదు. మరి దానివల్ల కూడా అసంతృప్తి ఉంది. మరి అన్నిటికన్నా విపరీతంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు
పెరిగాయి. ఒక సెక్షన్ పీపుల్ ఇది ఏంటో ఇంత అరాచకం బాగా పెరిగిపోయింది అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లతో కానీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మిగతా కార్యక్రమాల పట్ల స్పందనతో ఉన్నారు. అలాగే రెవెన్యూలో కొన్ని సమస్యల పరిష్కారం అవుతున్నాయి, కొన్ని పరిష్కారం అవట్లేదు. ఇవి బ్యాలెన్స్ ఉంటాయి వెంకటకృష్ణ గారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సమస్య. ఓవరాల్ గా ఉన్న సమస్యలు 2-3 ఉన్నాయి. ఒకటి కొత్త పెన్షన్లు లేకపోవడం, 2 కార్డుల్లో వెరిఫికేషన్ లేకపోవడం, 3 హౌసింగ్ ఇస్తానన్నారు, అది ఇంకా పూర్తి కావడం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవి. ఈ కాకుండా చిన్న చిన్న రెవెన్యూ సమస్యలు ఉంటాయి, మంచినీళ్ళు సమస్యలు ఉన్నాయి, అలాగే అగ్రికల్చర్ సమస్యలు. ఇప్పుడు ఈ రోజు యూరియా సమస్య రాష్ట్రంలో చాలా పెద్దది, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేనట్టు ఉంటుంది. అది పెద్ద సమస్య. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒకే బస్తా అంటే ఆ రైతు ఏమైపోతాడు? ఎందుకు పట్టించుకోలేదంటే ఇటువంటివి ఉంటాయి. కానీ ఇవి పెద్ద సమస్యల కింద కాదు. ప్రభుత్వం కిందకు వస్తుంది, కిందకు వచ్చి భరోసా ఇస్తుంది, పరిష్కరించుకుంటది. కానీ ఈ వాతావరణాన్ని మాత్రం ఎవరు ఒప్పుకోరు, దీన్ని ఆక్షేపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యతిరేకత అనుకోవడం చాలా పొరపాటు. ఈ వ్యతిరేకతతో పాటు పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం పైన. ప్రభుత్వం నిత్యం ప్రజల దగ్గరికి వెళ్ళి చేస్తున్న పనుల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ నెగిటివ్ అయితే అంత తీవ్ర స్థాయిలో లేదు. పాజిటివ్ మాత్రం ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని దింపేరన్నంత కోపం అయితే జనానికి లేదు. ఆ కోపం జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చింది కాబట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు దీన్ని కొనసాగించడం అంటే ఆ కోపం అసెంబ్లీకి వచ్చేటప్పుడు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నిజంగానే కొద్ది గొప్ప మీరు అన్నట్టు పెన్షన్ల విషయంలోనో లేకపోతే ఇంకేమన్నా చిన్న చిన్న సంక్షేమ పథకాలు వీటి విషయంలోనో మాకు ఇంకా రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తవి ఇంకా ఇవ్వట్లేదు, చేర్చుకోవట్లేదు అనే అసంతృప్తి సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ ప్రజలు రకరకాల వ్యాధులతో కొంతమంది చనిపోతూ ఉంటే వితంతువులు ఉంటారు. అలాగే ఏజ్ ప్రతి సంవత్సరం కొంతమంది ఆ ఏజ్ లిమిట్ దాటి పెన్షన్ ఏజ్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత ఇటువంటి కొన్ని ఉంటాయి. మాకు కొత్త లిస్టులో జాయిన్ అవ్వలేదని ఈ అసంతృప్తులు ఉంటాయి. కానీ ఒకవేళ వాళ్ళ అసంతృప్తితో ఉన్న ఇమీడియట్ గా చంద్రబాబు చేసి జగన్ తెచ్చేసుకోవాలన్నంత ఆతృత ఉందా వరప్రసాద్ గారు? కూటమి మీద వ్యతిరేకత అనే ఆయన భ్రమల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒక్కటి ఇక్కడ మన బాబ్జీ గారు చెప్పిన అబ్జర్వేషన్ తో పాటు నేను ఒక 2 పాయింట్లు యాడ్ చేస్తాను. చెప్పండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ప్రజలు ఆశిస్తారండి. అంటే పెట్టేవాడిని అడుగుతారంటారు కదా, అవును, ఉన్న కాసిన చెట్టుకి రాళ్ళేస్తారంట సామెతలు ఉన్నాయి. అట్లనే ఎవరైతే డెలివరీ సిస్టంలో ఉన్నారో వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నమాట వాస్తవం ప్రభుత్వం మీద. ప్రతిపక్షం మీద ఏముంటుంది? వాళ్ళ యొక్క గతం చూస్తారు, ప్రతిపక్షం యాంటిసిడెంట్ చూస్తారు ప్రతిపక్షం మీద. వాళ్ళు గతంలో ఏం చేశారు, వాళ్ళ అవసరమా లేదా అనేది ప్రతిపక్షం మీద చూస్తారు. ప్రభుత్వం మీద ఏముంటుంది? ఎక్స్పెక్టేషన్. మాకు పెడతా అన్నారు, పెట్టలేదు, ఇంకా మాకు భోజనాలు రాలేదు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్నమాట వాస్తవము. ముఖ్యంగా పెన్షన్లు, హౌసింగ్, ఇంకా కొన్ని డెలివరీ సిస్టమ్స్ ఇవి రావాలి. అట్లయితే నేను ఇంకొక మాట యాడ్ చేస్తున్నానండి, మీ ద్వారా ప్రభుత్వ నాయకులు పెద్దలు కూడా తెలియాలి. కూటమి మధ్య ఇంకా కోఆర్డినేషన్ ఇంకా పెరగాలి. ఎమ్మెల్యేల యొక్క పని విధానంలో కొంత ఇంప్రూవ్మెంట్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ 2 చేస్తే స్థానిక సంస్థల్లో ముఖ్యంగా కార్పొరేషన్స్లో వన్ సైడ్గా జరుగుతాయండి నా అబ్జర్వేషన్. నేను చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఎన్నికలు చేశాను. నేను కూడా కార్పొరేషన్, మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్, జడ్పీ ఎలక్షన్ చేశాను. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తూ ఇప్పుడున్న వాతావరణంలో ఎక్స్పెక్టేషన్ ఉన్నది, దాన్ని వ్యతిరేకత అనకూడదు. దాన్ని నాకున్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న కొత్తగా ఎలక్షన్లు పెడితే రేపున్న ఇంకా ఏదో కోర్టులో ఈరోజు వచ్చిందని చూస్తా ఉన్నాను. కార్పొరేషన్లు మాత్రం వన్ సైడ్ జరుగుతాయండి. కొంచెం పంచాయతీల్లో జడ్పీటీసీ లెవెల్లో ఏంటంటే గ్రామ ప్రాంతాల్లో ఉండే వాతావరణం కొంచెం ఫోకస్ అవుతుంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తుల ఆధారంగా జరుగుతాయి కదా, పార్టీల కంటే సర్పంచ్ పదవి పోటీ చేసే వ్యక్తి యొక్క ఫేస్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి స్థానిక పరిస్థితులు పనిచేస్తూ ఉంటాయి. అవును, ఎమ్మెల్యేస్ మధ్య, కూటమి నాయకుల మధ్య కొంచెం కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేస్తే కార్పొరేషన్ ఎలక్షన్లు దాదాపు వన్ సైడ్ జరుగుతాయండి. మున్సిపల్ కార్పొరేషన్ అనేది, ఎందుకంటే కూటమి చాలా బలంగా ఉంది కార్పొరేషన్స్లో. గుంటూరు ఉందండి, నా గుంటూరులో చాలా స్ట్రాంగ్గా కూటమి. బట్ కోఆర్డినేషను ఆ ఎమ్మెల్యేస్, స్థానిక నాయకులు, ముఖ్యంగా కార్యకర్తలు బాగా పనిచేయాలని. మన దీనిలో లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అధికారంలో ఉంటాడు కాబట్టి అతను ఎక్కువ ఇష్యూస్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ప్రతి ఇంటికి, ప్రతి వార్డుకి, ప్రతి ప్రాంతానికి నాయకులతో వెళ్ళి, కూటమితో వెళ్ళి అతను ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. ఎమ్మెల్యే బేస్డ్గా జరుగుతూ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేస్ని మరి కొంచెం ఇంకా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. అదైతే బాబుజీ గారు చెప్పిన పాయింట్స్తో పాటు నేను ఈ పాయింట్ యాడ్ చేస్తున్నాను. కోఆర్డినేషన్ ఒకటి, ఎమ్మెల్యేస్ని కొంచెం కంట్రోల్ చేయటం. రైట్. రవి గారు, ఒకటి ఈ కూటమి మీద వ్యతిరేకత ఉంది, దాన్ని వాడుకోవాలి, అది కనుక ఇప్పుడు మనం సమర్థవంతంగా వాడుకుంటే నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్కి అది మనకి ఉపయోగపడుతుంది అనే జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఆశ భ్రమగా చూడాలా, వాస్తవంగా చూడాలా అనేది ఒక పాయింట్. ఇది చెప్తే రెండో ప్రశ్న అడుగుతా. దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు వ్యతిరేకత ఉండడం అనేది అయితే మాత్రం సహజంగా ఉంటుంది సార్. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన నెంబర్ కూడా మీరు చూడండి, 164. అంటే ప్రజలు భారీ ఆశలతో, భారీ అంచనాలతో కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి నేచురల్ గా ఈ 2.5 ఏళ్ళలో రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు కదా. సడన్ గా ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ సీజన్డ్ ముఖ్యమంత్రి, ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కాబట్టి చేతిలో మంత్రదండం ఉంటదేమో, అద్భుతం జరిగిపోతేమో అనుకుంటారు. 164 అందుకే ఇచ్చేసారు. సో నేచురల్ గా ఏమవుతుంది అని అంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఆయనకుండే అనుభవం అవన్నీ కూడా ఏంటంటే ఈ ఇంటర్నల్ క్యాల్కులేషన్స్ చూసుకునేటప్పటికి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయితే ఉంది. వాస్తవంగా గ్రామ స్థాయిలో ఏంటంటే ఇందాక బాబ్జీ గారు చెప్పిన, మాణిక్యవర్ ప్రసాద్ గారు చెప్పిన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏముందండి, ఆయన సింగిల్ పార్టీ, సింగిల్ ఎజెండా కాబట్టి ఆయన ఏదైనా డిక్లేర్ చేయగలుగుతాడు. ఇక్కడ ఎలియన్స్ కి వచ్చేటప్పటికి 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్, వీటన్నింటికి సంబంధించి చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. వేరే ఎక్కడ అసంతృప్తి ఉంటుంది అని అంటే నేచురల్ ఇందాక కూడా చెప్పింది అదే, భారీ ఎక్స్పెక్టేషన్స్ మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ అన్ని పనులు జరగాలనుకోవడం వల్ల కొంత ప్రజలు ఆవేదన చెందుతూ ఉంటారు. మీకు మోర్ ఓవర్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మేము చాలా సార్లు మీకు ఎగ్జాంప్లిఫై చేశాం. అసలు ఫండమెంటల్ గా రాజ్యాంగబద్ధంగా సర్పంచ్ వ్యవస్థ తాలూకా అధికారాలని, రాజ్యాంగం ఇచ్చిన అధికారాలని కాదని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అసలు సర్పంచ్ అనేవాడిని జీరో చేసిన తర్వాత ఎప్పుడైతే ఫండమెంటల్స్ ని మనం మిస్ అవుతామో నేచురల్ గా అది డిఫీటెడ్ గా వెళ్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణమే స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేయడం అనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఎందుకనంటే మేము ఆ రోజు ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఏ సర్పంచ్ ని అడిగినా, సర్పంచ్ ఎలక్షన్లు ఏంటంటే 2 కుటుంబాల మధ్య మీరు అన్నట్టు ఇందాకలో ఫేస్ వాల్యూ, ఒక మంచి వ్యక్తి ఎవరైనా చదువుకొని బయటకు వెళ్ళి తన గ్రామానికి ఏదైనా చేద్దామని వచ్చి పోటీ చేయాలనుకునేటప్పుడు నేచురల్ గా అతని వైపు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా కొంత ఆయన మీదకి అనుకూలత ఉంటది. సో ఈ అంశాల మధ్య జరిగిన ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి స్థానిక సంస్థల గురించి ఇంత పెద్దగా మాట్లాడడం అనేది చూస్తే నాకైతే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫండమెంటల్స్, కాన్స్టిట్యూషన్ ని ఎవరైతే మర్చిపోతారో నేచురల్ గా ఆ బేసిక్స్ ని మిస్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ పునాదులు అనేవి ఆటోమేటిక్ గా కూలిపోతూ ఉంటాయన్నమాట. వేరే కూటమికి వచ్చేటప్పటికి ఇక్కడ పెద్దలు ఇందాక మాణిక్యవర్ ప్రసాద్ గారు చెప్పినట్టు మనం ఎంత బలంగా ఉన్నాయండి, కూటమిలో ఉన్న కొన్ని లుకలుకలు ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్పగలను కానీ బట్ చెప్తున్నా, ఎమ్మెల్యేలు ఏంటంటే చాలా తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే యావరేజ్ గా 67 నుండి 80 మంది ఎమ్మెల్యేలు కొత్తగా రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి పూర్తి స్థాయిగా ఇంకా పాలన మీద కానీ, అధికారాల మీద కానీ, వాళ్ళ తాలూకు విధుల మీద కానీ పూర్తిగా ఇంకా అవగాహన రాలేదేమో అనేది నాకు అనిపిస్తూ ఉంటది. ఎందుకు అనంటే ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏమవుతారు, కాన్స్టిట్యున్సీకి ఉన్న ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యే తన విధి విధానాలు తెలుసుకోకన్నా తన తాలూకా ఏం చేయొచ్చు, ప్రజలకి ప్రభుత్వం నుండి ఎలా నిధులు తీసుకురావాలనే ఒక ఆలోచన తను చేయకపోతే నేచురల్ గా అది ప్రభుత్వం మీద అది యాంటీ ఇన్కంబెన్సీ అనేది డెవలప్ అవుతూ ఉంటది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా అయిన తర్వాత ఈ 2.5 ఏళ్ళు చూస్తే ఫస్ట్ ఆయన వచ్చిన 2-3 నెలల్లోనే అనుకుంటాను ఆల్మోస్ట్ అన్ని సర్పంచులకి కూడా ఏంటంటే అధికారాలతో పాటు ఏంటంటే ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. 5 ఏళ్ల తర్వాత ఒక సర్పంచ్, ఈవెన్ వైసీపీ సర్పంచ్లు ఉన్నారు, వైసీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నారండి ఈ రోజుకి కూడా.
వాళ్ళు ఇచ్చిన నిధులు అన్ని కూడా ఈ రోజు మీరు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ అదే ఇమీడియట్లీగా ఖర్చు పెట్టేస్తున్నారు, లెక్కకు లేనని ఖర్చు పెట్టేస్తున్నారు అని అంటే స్వయం పరిపాలన స్థానిక సంస్థలకు ఉన్న బలాలను తెలుసుకునే వ్యక్తులు ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉన్నా కూడా అధికారాలు నిధులు ఇవన్నీ రిలీజ్ చేయగలుగుతుంది అని అంటే సో ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది స్థానిక సంస్థల మీద. వేరాజ్ అక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థల మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఆయన ఫెయిల్ అయ్యాడు అనేది కూడా మనకు 2024 ఎలక్షన్స్ లో స్పష్టమైంది. ఇంకొకటి కూడా ఇప్పుడు ఆయన కూటమి పైన వ్యతిరేకత ఉంది అని అంటే సహజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నది కరెక్టే, అంత భారీ మెజార్టీతో వచ్చినప్పుడు కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అక్కడికి ఆయన 2 నెలల ముందు పెన్షన్ కూడా జ్యూస్తో సహా కలిపి ఇచ్చారు కదా, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అయినా సరే ఉంటాయి ప్రజలకు ఇంకా ఆశ లేకపోతే ఇంకా ఆకాంక్షలు ఉంటాయి, అవి అందకపోతే కొంత అసంతృప్తి కాదు. అలాగని చెప్పి 2019 నుంచి 24 వరకు చేసిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోయారు అప్పుడే. మర్చిపోవడం అంటే సార్ అంత ఈజీగా మర్చిపోదు కదా, ఎందుకంటే గాయం తగిలిన తర్వాత మనసుకు తగిలిన గాయం అనేది ఉంటుంది మీకు. అందుకే చెప్పా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే మూలాలైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానిక సంస్థలైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ని 2019-24 మధ్యలో ఏ ఒక సర్పంచ్ గాని ఒక జెడ్పీటీసీ గాని ఎంపీటీసీ గాని నేను గర్వంగా ఎలక్ట్ అయ్యాను, నేను ఇది ఈ గ్రామానికి ఇది తేగలిగాను అనేది ఏం లేదండి. వాళ్ళంతా వెల్ఫేర్ మోడల్లో వెళ్ళారు. ఇప్పుడు మీరు కూడా చూస్తే వాళ్ళ స్టాటిస్టిక్స్ అంతా కూడా మేము ఇంత చేశామని అంటే ఆ గ్రామంలో ఇచ్చిన పెన్షన్లన్నీ లెక్క పెడతారు. మీరు అబ్జర్వ్ చేశారు, రోడ్లు చేశాము, డెవలప్ చేశాము, హాస్పిటల్ కి ఎంత కట్టాము అనేది ఏమి లెక్క ఉండదు వాళ్ళ దగ్గర. ఈ గ్రామంలో మేము 1100 మందికి పెన్షన్ ఇచ్చాము, 1100 ఇంటూ 5000 ఈ లెక్కను మేము ఇంత బడ్జెట్ ఇచ్చామంటారు. మీరు గమనించారో అది కాదు మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఒక గ్రామానికి ఆ గ్రామ సర్పంచ్ కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయండి. ముఖ్యమంత్రి ఏ విధంగా అత్యంత కీలకమైన వ్యక్తి రాష్ట్రానికి, ఆ గ్రామానికి సర్పంచే వెన్నుముక. అలాంటి సర్పంచ్ వ్యవస్థ 2019-24లో పూర్తిగా కుంటుపడింది. స్థానిక సంస్థలు అనేవి కుంటుపడి. సో ఇప్పుడు తను ఏమి అనుకుంటున్నారు అని అంటే జనరల్ ఎలక్షన్స్ వేరు. మీకు అదే ఇందాక కూడా పెద్దలు కూడా చెప్పారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడండి, T20 ఒకలా ఆడతాము, టెస్ట్ క్రికెట్ ఒకలా ఆడతాం, వన్డే క్రికెట్ ఒకలా ఆడతాం. సో ఇక్కడ స్థానిక సంస్థలు వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు. జనరల్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే పీపుల్ హోల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి ఒపీనియన్ ని మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ గ్రామంలో గానీ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలో గానీ ఆ ఫేస్ ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ కూటమికి వచ్చే మేజర్ ఛాలెంజే కూటమిలో ఉన్న లుకలుకలు కావచ్చు. మేజర్ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలండి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా, బాబ్జీ గారు ఉన్నారు కాబట్టి చెప్తా. విజయనగరం జిల్లానే తీసుకోండి మీరు. ఈ విజయనగరం పార్లమెంట్ లో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా కొత్తోళ్లే, అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేసే, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎంపీ. అక్కడ ఉన్న ఒకే ఒక ఆయన సీనియర్ చీపురుపల్లి నుండి గెలిచారు, ఆయన కళా వెంకట్రావు గారు అనుకుంటా. సో ఆయన ఒక్కరే సీనియర్. మీకు ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. సో వీళ్ళందరికీ డైరెక్షన్ ఇచ్చి వీళ్ళని ఒక గాడిలో పెట్టి ఇప్పుడు కొన్ని స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి మాణిక్యవర ప్రసాద్ గారికి బాగా తెలుస్తాయి, కాస్ట్ ఈక్వేషన్స్ ప్లే చేస్తాయి, స్థానికంగా ఉండే కుల సంఘాలు యాక్టివ్ అవుతాయి, చాలా విధాలుగా చాలా ఆపరేషన్స్ చేయాల్సి. అదొకటైతే రవి, యాక్చువల్ గా అదొకటైతే మీరు అన్నది కరెక్ట్. దాంతో పాటు నేను 3 days బ్యాకే మీతో ఒక చర్చ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే ఈ సర్వే ఏదో సర్వే చేసేస్తున్నారు, ఏదో సంస్థ పేరుతో చేసేసి వదిలేస్తున్నారు వాళ్ళ మీడియాలో, లేదా అనుకూల మీడియాలో తిప్పేసి ఎలక్షన్ పెడితే ఇప్పుడు 90 వచ్చేస్తాయి వైసీపీకి, టీడీపీకి 45-50 వస్తాయి, జనసేన 10, 13, 14 వస్తాయి, ఏదో వాళ్ళ ఫిగర్స్ మరి ఏంటో. కరెక్ట్గా 2024 ఎన్నికలప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతోనో లేకపోతే రిజల్ట్ వచ్చే రోజు కూడా ఇట్లాగే వాళ్ళ ఏవేవో సంస్థలండి ఓవర్ నైట్ ఏవో పేర్లతో రాకెట్, బుల్లెట్ ఏవేవో పేర్లతో వచ్చేసి ఫిగర్స్ వేసేస్తారు, ఆ భ్రమంలో బతికేస్తారు. ముహూర్తాలు అదే టపాసులు పేల్చండి, ముహూర్తాలు పెట్టేస్తారు 9వ తారీఖు 11వ తారీఖు. ఇది మళ్ళీ అదే సేమ్ అవే ఫేక్ సర్వేస్. ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో ఒకటి కాదు 2-3 తిరుగుతున్నాయి. సో వీటి మీద యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీ రిమార్క్స్ ఏంటి? సార్ 2.5 సంవత్సరాలు అయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పటికిప్పుడు ఏ పబ్లిక్ కూడా వచ్చి
ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒపీనియన్ అయితే చేయరు. ఎవరి బలాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఉండే బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది, కూటమికి ఉండే బలం కూటమికి ఉంటుంది. అయితే మేజర్ గా ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మీటింగ్స్ లో ఎమ్మెల్యేల పనితీరు మీద ర్యాంకింగ్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు అనేది వాళ్ళకి ఎంత ఉంటది ఏంటనేది ఫీడ్బ్యాక్ ఇంటర్నల్ ఇది. బట్ ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిన ఏదైతే సర్వే ఉందో అది ఐఐటిఎన్స్ అని చెప్పి ఒక గ్రూప్ హల్చల్ చేస్తూ ఉంటది వాట్సాప్ గ్రూప్ లో. అందులో ఆత్మసాక్షి అని కూడా ఒక ఆర్గనైజేషన్ అనుకుంటా. నాకు తెలిసి సాక్షి వచ్చిందండి దాంతో పాటు మన తిరుగుతున్నది ఇంకో సాక్షి, అదేదో సాక్షి గుర్తు రావట్లేదు నాకు టైం. ఏమో నేను ఇన్ని దేశాల్లో పనిచేశాను, రాష్ట్రాల్లో పనిచేశాం, కానీ ఇంత బ్లైండ్ స్పాట్స్ ని మేము ఎక్కడ చెప్పలా. 2.5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుండగానే 112 స్థానాలు 85 నుండి 12 వస్తాయంటే అదేమి అంత ఈజీ టాస్క్ ఏం కాదండి. మీకు కూటమి రాష్ట్రంలో చేస్తుంటారండి. సరే మన వాళ్ళు ఎక్కడ చేశారో కాదు. అసలు సర్వేకి దానికి ఒక శాంచిటీ ఉంటుంది, ఆ సంస్థకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ప్రాసెస్ ఉంటుంది, సర్వే పారామీటర్స్ ఏంటి, క్వశ్చనీర్ ఏంటి. ఓకే పోనీ చేశారని అనుకుందాం. 2.5 సంవత్సరాలకే పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీల పనితీరు, ఇటువంటి వాటి మీద చేస్తూ ఉంటారు. మూడ్ ఆఫ్ ది స్టేటో మూడ్ ఆఫ్ ది నేషన్. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి కదా సార్. ఎవరో తెలియకుండా ఓవర్ నైట్ పేరు పెట్టేసుకుని తెల్లారిపడికి నంబర్స్ వదిలేస్తే ఇది ఎంతవరకు పద్ధతి? వీటి మీద ఏమి రెగ్యులేటరీ అథారిటీస్ ఏమి ఉండవారు? అవి కొంచెం వీటి మీద దృష్టి పెట్టాలి. లేకపోతే చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇంతకుముందు. అవును, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని గైడ్ లైన్స్ తీసుకురావాలి. ఈ పర్టికులర్ సర్వే ఏజెన్సీస్ వాళ్ళతో రిజిస్టర్ చేయించుకొని ఇప్పుడు నెంబర్ ఫెయిల్ అవడం సక్సెస్ అవడం అనేది నేను తప్పపడట్లేదు, కానీ అసలు క్రెడిబిలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్, క్రెడిబిలిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నిజంగా ఆ సర్వేలు చూసి ఇప్పుడు నాలాంటి ఏదైనా చెప్పాడు అనుకోండి, ఈయన ఇలానే చెప్తాడంటారు. అంతే కదా. అంటే మన ఒరిజినాలిటీ కోల్పోయే పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనమే భయపడుతుంటాం ఏదైనా డేటా ఇవ్వాలి, నెంబర్లు చెప్పాలి అని అంటే. సో ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి మష్రూమ్ ఆఫ్ కంపెనీస్ వచ్చి ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఏంటంటే ఈ పర్టికులర్ డెమోక్రసీతో ప్లే చేస్తున్నాయి అనేది నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. లేదండి బాధే కాదు, ఇవి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. వీళ్ళు ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఒకటి వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. బూత్ లోపలికి ఓటేయడానికి వెళ్లే ముందు ఒక సర్వే ఏజెన్సీ అడిగితే ఒకటి చెప్తాడు, కానీ తను వేసే ఓటు వేరే ఉంటది. అది వీళ్ళకి అర్థం కాక ఇప్పుడేమి తమిళనాడు ఎగ్జాంపుల్, తమిళనాడు మొత్తం కట్టుకుని విజయ్కి 5 సీట్లు 10 సీట్ల కంటే ఎక్కువ రావని ఇచ్చారు. ఏమైంది? ప్రజలు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు. సో అందువల్ల తక్కువ అంచనా వేయొద్దు ఎవరిని కూడా. అదే సార్ అక్కడ మేము కూడా ఫెయిల్ అయ్యాం కదా. అదే అంటే ప్రదీప్ గుప్తా ఒక్కడే సక్సెస్ అయ్యాడు. విజయ్ అంచనాలను మేము కూడా తీసుకోలేకపోయాం. దానికి రీజన్స్ 100 ఉన్నాయనుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే అంశానికి వచ్చేటప్పుడు ఈ సర్వే ఏజెన్సీ ఏ విధమైన సర్వే చేసిందో నాకు తెలియదు కానండి. ఓవరాల్ గా పబ్లిక్ ఒపీనియన్ అయితే నేను చెప్పగలను. వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి వైసీపీకి ఏదైతే ఉందో వాళ్ళు వెల్ఫేర్ బ్రాండ్ ఇమేజ్ తో ఉన్నారు కాబట్టి కొంత ఉంటది. ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళలో ఎంత సాధించినా కూడా ఏంటి అని అంటే ఇంకా అది కాలేదు కదా, ఇంకా ఇది ఇవ్వలేదు కదా, మహిళలకు 1500 ఇవ్వలేదు కదా అనేది ఒక వెల్ఫేర్ సెక్షన్స్ లో నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా, ఇవన్నీ ఉంటాయి. వేరే జెన్జెడ్ థాట్ మీకు ఈ రోజు కూడా చెప్తున్నానండి. ఏపీలో అన్డిసైడెడ్ ఓట్ షేర్ యావరేజ్ గా 18% ఈ రోజు ఉంది. 18%. అంటే మీకు కొత్తగా వచ్చే ఓటర్లు ఇవి పర్టికులర్ ఈ మధ్య కాలంలో సిజేపీ మూవ్మెంట్ తర్వాత కొత్తగా ఉండే న్యూట్రల్స్, ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే ఈ ఎడ్యుకేటెడ్ యూత్ ఏదైతే ఉంటుందో 18 to 35 ఏజ్ గ్రూప్ అనే వాళ్ళు ఏపీ స్టేట్ లో వస్తున్న ఇండస్ట్రీస్ ఏంటి, పెట్టుబడులు ఏంటి, రేపు భవిష్యత్తులో రాబోయే స్టడీ చేస్తారులే. అయితే రవి నా రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఈ సర్వేలు జరుగుతున్న తీరు, ఈ సర్వే సంస్థల నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఒకరోజు దాని మీద ఎక్స్క్లూజివ్ చర్చ మళ్ళీ ఒక్కసారి చేద్దాం దయచేసి. యూ షుడ్ బి దేర్ ఇన్ మై షో. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, అలాగే వరప్రసాద్ గారు, బాబ్జీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నారు.